తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యారు. దివంగత సభ్యులకు అసెంబ్లీ సంతాపం తెలిపింది. మాజీ ఎమ్మెల్యేలు రామరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. దివంగత సభ్యులకు సభ సంతాపం తెలిపింది. తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సీఎం రేవంత్ కరచాలనం చేశారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి రేవంత్ అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ మిగతా సభ్యుల కంటే ముందుగా వెళ్లి సీట్లో కూర్చున్నారు. కేసీఆర్ తో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కరచాలనం చేశారు. కాంగ్రెస్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. తొలి రోజు సభలో కొన్ని నిమిషాలే ఉన్నారు కేసీఆర్. సభకు వచ్చిన కొద్దిసేపటికే కేసీఆర్ వెళ్లిపోయారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యారు. దివంగత సభ్యులకు అసెంబ్లీ సంతాపం తెలిపింది. మాజీ ఎమ్మెల్యేలు రామరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సీఎం రేవంత్ కరచాలనం చేశారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి రేవంత్ అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ మిగతా సభ్యుల కంటే ముందుగా వెళ్లి సీట్లో కూర్చున్నారు. కేసీఆర్ తో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కరచాలనం చేశారు. కాంగ్రెస్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. తొలి రోజు సభలో కొన్ని నిమిషాలే ఉన్నారు కేసీఆర్. సభకు వచ్చిన కొద్దిసేపటికే కేసీఆర్ వెళ్లిపోయారు. అసెంబ్లీలో అయితే ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మనం వీడియోలో చూడొచ్చు. సో ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అలాగే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా అంటే నవ్వుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే అక్కడ మంత్రులు అందరూ కూడా. సో ఓవరాల్ గా ఏ విధంగా చూడాలి కేసీఆర్ కొద్దిసేపు మాత్రమే సభలో ఉండటాన్ని? శాలిని, గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికి నిజానికి కొంత ఇంట్రెస్టింగ్ సీన్ అనే చెప్పాలి. అసెంబ్లీలో మనం ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నామో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తానే వెళ్ళి బాగున్నారా అంటూ పలకరిస్తూ నమస్కారం చేశారు. సో ఇద్దరు ఒకరికొకరు అభివాదం చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి వెళ్తున్నటువంటి క్రమంలో ఆయన కూడా లేచి నమస్కారం పెట్టారు. సో నమస్కారానికి ప్రతి నమస్కారంగా ఒక హుందాతనమైనటువంటి వాతావరణం అయితే కనిపించిందని చెప్పాలి. కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అని చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఒకరికొకరు ఎదురుపడ్డటువంటి సందర్భాలు, తారసపడ్డాలు చాలా అరుదనే చెప్పాలి. ఆ రోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఆ రోజు కాలు జారి కింద పడిపోవడం, ఆయనకు తుంటి విరగడం, సో సర్జరీ చేయడం, అప్పుడు హాస్పిటల్కి వెళ్ళగలడం, ఆ తర్వాత మళ్ళొకసారి అసెంబ్లీలో చూసుకున్నారే తప్ప దగ్గరికి వచ్చి చేయి పెట్టి కలిసిందైతే ఏమీ లేదు. సో మహా అయితే 1-2 సార్లు మాత్రమే. సో అట్లాంటిది ఈసారి అసెంబ్లీలో కేసీఆర్ వస్తున్నారన్నదే ప్రధానమైనటువంటి వార్త. ఉదయం నుంచి కూడా నందినగర్ నివాసం నుంచి బయలుదేరినప్పటి నుంచే ఒక హడావుడి వాతావరణం మొదలైంది. అసెంబ్లీ కేసీఆర్ వస్తున్నారు, ఇక్కడ నుంచి కంటిన్యూస్గా ఉంటారేమో అని చెప్పేసి. బట్ కేసీఆర్ వచ్చారు. అభివాదం జరగగానే, అంటే కేసీఆర్కు స్వాగతం పలకగానే ఆయన కాసేపు ఉండి ఇక సంతాప తీర్మానం ప్రవేశపెడుతున్నటువంటి టైంలోనే కేసీఆర్ అక్కడి నుంచి మళ్ళీ నందినగర్లో ఉన్నటువంటి తన నివాసానికి వెళ్ళిపోవడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ కేసీఆర్ని తిట్టకుండా ఇంతవరకు రాజకీయం జరగలేదు. కేసీఆర్ని విమర్శించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా ఏమీ మాట్లాడలేదు. సో ప్రతి సందర్భంలో కేసీఆర్ని మాట్లాడారు, ప్రతి సందర్భంలో తిడుతూనే ఉన్నారు. మొన్న కూడా కేసీఆర్ నన్ను తిడుతున్నారు, నా సాగు కోరుతున్నారు,
నన్ను తిట్టకుండా వాళ్ళకి పొద్దు గడుస్తలేదు అంటూ కూడా చేసినటువంటి కామెంట్ తర్వాత నిజానికి ఇన్ని కామెంట్స్ తర్వాత ఇంత తిట్ల పురాణమే నడుస్తోంది తెలంగాణ రాజకీయాల్లో. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇలాంటి అభివాదం జరగడం మాత్రం కొంత రాజకీయాల్లో ఇది హుందాతనం అనే చెప్పాలి. ఎందుకంటే అంతకంటే ముందే కాటపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే ఆయన కూడా మాట అన్నారు, తిట్టుకోవడం బూతుల రాజకీయం కాదు, ఒక హుందాతనంగా ఉండాలి, సభ కూడా హుందాగా నడవాలని ఇటువంటి ఉద్దేశాన్ని ఆయన వ్యక్తపరచడం జరిగింది. ఆ తర్వాత ఈ సీన్ కూడా దాని కంటిన్యూషన్లో ఈ సీన్ కూడా కొంత మంచి వాతావరణం అని చెప్పారు. రాజకీయాల్లో ఇట్లాంటివి జరగాలి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి లేదంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, లేదంటే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, లేదంటే అటు రోషయ్య ఉన్నప్పుడు కొంత ఇట్లాంటి వాతావరణం ఉండేది. ఇంట్లో బద్ధశత్రువులు లాంటి వాతావరణం ఉండకపోయేది. బట్ ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఇక పార్టీలు అంటేనే బద్ధశత్రువులు అన్నటువంటి పరిస్థితిలోకి వచ్చేసాయి. ఓ పార్టీలో ఉన్న వాళ్ళని ఇంకో పార్టీలోకి లాక్కోవడం, ఆ పార్టీ మాకు సంబంధం లేదని చెప్పడం, మేము ఈ పార్టీలో లేవని చెప్పుకోవడం. సో ఇట్లాంటి చాలా ఒక రకమైనటువంటి అసహించుకునేటువంటి రాజకీయాలు జరుగుతున్నాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వెళ్ళి అంటే కేసీఆర్ని ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే కేసీఆర్ని విమర్శించకుండా, కేసీఆర్ అవినీతి చేశారని చెప్పకుండా, గత బీఆర్ఎస్ పార్టీ తప్పిదాలని చెప్పకుండా ఏ ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మాట్లాడినటువంటి సందర్భాలు లేనేలేవు. అట్లాంటి ఒక బద్ధ శత్రువుగా ఉన్నటువంటి రెండు పొలిటికల్ పార్టీల మధ్య ఇద్దరు కీలకమైనటువంటి నాయకులు ఒకరికొకరు నమస్కారం చెప్పుకోవడం, కొంత ఆ మొహంలో కూడా కొంత చిరునవ్వు రావడం, సో ఇది కూడా కొంత హుందాతనంగా కనిపించిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అయితే ఇవి కేవలం అప్పటి వరకే ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. భవిష్యత్తులో ఇట్లాంటి జరగాలనే కోరుకోవాలి. బట్ ఈ తెలంగాణ పొలిటికల్ వెదర్ చూస్తే మాత్రం బహుశా అట్లాంటి జరగకపోవచ్చు. బట్ ఏదేమైనా కానీ అసెంబ్లీలో ఈ మనం చూస్తున్నటువంటి ఈ సీన్ మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కొంచెం హుందాగా ఉందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇక తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. సంతోషంగా ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు సజావుగా చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో, ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పీఆర్సీ అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు పీఆర్సీ ఇయ్యలేదు. ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు వెంటనే పీఆర్సీ విడుదల చేయాలని. గతంలో కేసీఆర్ గారు 43-39% పీఆర్సీని మా ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆ రోజు మేము జీవో కూడా ఇచ్చాం. దాన్ని మీరు అమల్లోకి తెస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి కూడా ఈహెచ్ఎస్ స్కీమ్ను అమల్లోకి తేలేదు. దాన్ని కూడా వెంటనే అమల్లోకి తేవాలి. ఉద్యోగుల జీపీఎఫ్ తదితర బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులైతే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి వాళ్ళ సేవింగ్స్ వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వైద్యం కూడా చేయించుకోలేక ఈరోజు 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు. బీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు 15,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళందరికీ మేము టైం మీద డబ్బులు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ హయాంలో, ఎందుకంటే ఈరోజు నేను అసెంబ్లీకి వస్తూ ఉంటే పొద్దున్నే నా సిద్దిపేటలో ఒక డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి, రిటైర్డ్ జేడీ వెటర్నరీ, పొద్దున్నే నా దగ్గరికి వచ్చి అన్నా కొద్దిగా అసెంబ్లీలో మాట్లాడు, నేను అక్టోబర్ 2024లో రిటైర్ అయినా, ఇంతవరకు ₹1 రాలేదు, హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నా అయినా రాలేదు, హైకోర్టులో కంటెంప్ట్ వేస్తే కూడా వాయిదాలు అడుగుతూ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉంది. మా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్లు ఇప్పించండి, చావు బతుకుల్లో ఉన్నటువంటి మమ్మల్ని కాపాడండి. 30-35 ఏళ్ళు ప్రభుత్వానికి సేవ చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులను ఈ రకంగా వేధించడం ప్రభుత్వానికి తగదు, దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి అని చెప్పి పొద్దున్నే నా ఇంటికి 7 గంటలకే వచ్చి కూర్చున్నాడు సార్. నేను బయటకు వచ్చేసరికి ఏంది ఇంత పొద్దున్న వచ్చినామంటే ఇట్లా ఉందన్న, ఆరోగ్యం బాగాలేదని చెప్పమంటే బట్టి గారికి చెప్తా తప్పకుండా ఈరోజు నేను మాటించి వచ్చి ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సిపిఎస్ ఉద్యోగులను ఓపీఎస్గా మారుస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మరి ఎప్పటిలోగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తారు? మరి ఈలోపు గత 2 సంవత్సరాల నుంచి సిపిఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ డబ్బులను కూడా మీరు కట్టకుండా దాన్ని దారి మళ్లిస్తూ ఉన్నారు. అసలు కాంట్రిబ్యూషను కట్టలేరు, ఓపీఎస్ తేకపోవడం వల్ల 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారుస్తూ ఉన్నారు. దయచేసి సిపిఎస్ కాంట్రిబ్యూషన్ కట్టండి, ఓపీఎస్ విధానాన్ని ఇచ్చిన మాటకు కట్టుబడి తక్షణమే అమల్లోకి తేవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అధ్యక్ష సరెండర్ లీవులు 5 సరెండర్ లీవులు
పెండింగ్లో ఉన్నాయి. టీఏలు రావట్లేదు, డిఏలు రావట్లేదు, స్టేషన్ అలవెన్స్ రావట్లేదు. మొన్న ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉంటే యూసఫ్ గూడ బటాలియన్ మాత్రం సరెండర్ లీవులు టీఏ డిఏలు ఇచ్చిండ్రు. రాష్ట్రంలో 1,00,000 మంది పోలీసులకు సరెండర్ లీవులు టీఏలు డిఏలు రాక ఇబ్బందులు పడతా ఉన్నారు. దయచేసి పోలీసులను కూడా ఆదుకోవాలని, గతంలో నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సరెండర్ లీవులు టీఏ డిఏలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి కనుక వాటిని విడుదల చేయండి. ఇలా పోలీసులు కూడా తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. పోలీసులకు ఉండే ఆరోగ్య భద్రత స్కీమ్ కూడా బంద్ చేసిండ్రు. మీరు 1,00,000 రూపాయలకే పరిమితం చేసిండ్రు. పోలీస్ కానిస్టేబుల్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆరోగ్య భద్రతను పునరుద్ధరించండి, గతంలో మాదిరిగా కార్పొరేట్ వైద్యం పోలీసులకు అందించాలని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తక్షణమే మేము ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తాము, పెండింగ్ డిఏలు ఇస్తాము, బకాయిలు ఇస్తాము, ఓపీఎస్ తెస్తామని మాట ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లైనా అమలు చేయకుండా మోసం చేస్తూ ఉంది. జరిగిన అన్యాయం ఇప్పటికే చాలా జరిగింది. తక్షణమే ఇప్పటికైనా ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, పోలీసులకు ఇచ్చిన హామీకి కట్టుబడి మేలు చేయండి అని చెప్పి మీ ద్వారా ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం గారిని నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, గౌరవ సీనియర్స్ శాసనసభ్యులు హరీష్ రావు గారు ప్రస్తావన చేసిన అంశాలన్నిటిని కూడా నోట్ చేసుకున్నాం అధ్యక్ష. కానీ సభ దృష్టికి కొన్ని విషయాలు ఈరోజు హరీష్ రావు గారు వారి పార్టీకి సంబంధించి ఉద్యోగస్తుల గురించి, వారి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారంటే ఏ విధంగా ఉందంటే దయ్యాలు వేదాలు వలికినట్టు ఉంది అధ్యక్ష. ఉద్యోగస్తులకి ప్రతి నెల వారి జీతభత్యాలకు సంబంధించి 20 తారీఖు వరకు జీతాలు ఇయ్యలేని పరిస్థితుల్లో వారి ప్రభుత్వం నడిపారు. ఇప్పుడు వారి ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఏదేమైనప్పటికీ ఉద్యోగస్తులకు సంబంధించిన సంక్షేమం, వారికి రావాల్సిన జీపీఎఫ్ కానీ, రిటైర్ అయిన పబ్లిక్ సర్వెంట్స్ సంబంధించిన అంశం విషయంలో ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని వారికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా అన్ని విధమైన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నారు. శ్రీ మాజిద్ హుసేన్. स्पीकर साहब, मैं तहे दिल से शुक्रगुजार हूं कि आपने 0 ओवर में मुझे मौका दिया। मैं आपके जरिए से हुकूमत के सामने ये बताना चाहता हूं साहब कि नामपल्ली हलके में मेजर गवर्नमेंट हॉस्पिटल से जो रियासत तेलंगाना के सबसे बड़े हॉस्पिटल है, एक है एमएनजे कैंसर हॉस्पिटल, दूसरा है नीलोफर चिल्ड्रंस हॉस्पिटल, तीसरा है सरोजनी देवी हॉस्पिटल और एक जिसके ऊपर हुकूमत की नजर होना सख्त जरूरी है। नामपल्ली एरिया हॉस्पिटल में करीबन 500 से ज्यादा आउट पेशेंट्स हर रोज आते हैं और उसका आउट पेशेंट वार्ड तकरीबन पूरा कंजस्टेड हो चुका है और वहां पे जो गरीब आता है उनके लिए कई दुश्वारियां वहां पे हो रही है। और खास तौर से वहां पे जो डॉक्टर्स के पोस्ट है, चाहे वो नामपल्ली एरिया हॉस्पिटल रही है या नीलोफर रही है या सरोजनी और एमएनजे, कई डॉक्टर्स के पोस्ट वेकेंट है और जो प्रेजेंट डॉक्टर्स हैं उनके ऊपर बहुत ज्यादा प्रेशर बढ़ गया है इतने ज्यादा नंबर्स को कैटर करने के लिए। मेरी आपसे दरख्वास्त है साहब कि ये ऐसे हॉस्पिटल्स है जो तेलंगाना के ज्यादातर गरीबों के जो मेजर बीमारियां हैं और जो बच्चों का తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపాయి. మేడిగడ్డను బాంబులు పెట్టి పేల్చారని కౌశిక్ రెడ్డి అన్నారు. చెక్ డ్యాంలను బాంబులు పెట్టి పేల్చేస్తున్నారని ఆరోపించారు. ఇటు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలన్నారు. అధ్యక్ష, మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ని రాఘవ కన్స్ట్రక్ట్ చేసింది. కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది. ఎట్లయితే మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చిండ్రో ఇవాళ తనుగుల చెక్ డ్యామ్ని కూడా బాంబు పెట్టి పేల్చిండ్రు. అది నేను చెప్పింది కాదు అధ్యక్ష, అది నేను చెప్పింది కాదు. సభ్యుడు మాట్లాడుతూ బాంబులతో పేల్చేస్తున్నారని అసత్య ప్రచారాలు ఇక్కడ కూడా మాట్లాడడం సిగ్గుచేట అధ్యక్ష. దాన్ని వెంటనే తొలగించాలి అధ్యక్ష, రికార్డులకు వెళ్ళి తొలగించాలి అధ్యక్ష. భాష మంచిగా మాట్లాడమని.
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నేతల భాష హుందాతనంపై అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ వరల్డ్ క్లాస్ కి ఎదుగుతుంటే మన నేతల భాష థర్డ్ క్లాస్ కి దిగజారుతుందని వెంకటరమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులు లేవనెత్తిన అంశంపై సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సభలోనే కాకుండా పార్టీల సమావేశాల్లోనూ హుందాగా వ్యవహరించేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని కౌంటర్ ఇచ్చారు. నేతలు హుందాగా ఉండాల్సిన అవసరం ఉందని శ్రీధర్ బాబు అన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటో కాకుండా పోయారని అన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ లో డోర్స్ క్లోజ్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. వాళ్ళ స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తామని తెలిపారు. ఏ పార్టీలో ఉన్నారో ఫిరాయింపు ఎమ్మెల్యేలు చెప్పుకోలేకపోతున్నారని అన్నారు. గ్రౌండ్ లో బీఆర్ఎస్ కు మంచి పట్టు ఉందని, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందన్న కేటీఆర్ కాంగ్రెస్ కు భయం మొదలైందని, అందుకే మున్సిపల్ ఎన్నికలు పెట్టడం లేదని విమర్శించారు. పెండింగ్ బిల్లులపై మాజీ సర్పంచులు పోరుబాట పట్టారు. అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచులు ప్రయత్నించారు. దీంతో అసెంబ్లీ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. అసెంబ్లీ సమావేశాలని లైవ్ లో చూద్దాం. ప్రతి ఏటా ఏర్పాటు చేసి ప్రవాసులను సత్కరించి వారి సమస్యలను ఆ రోజు సంవత్సరానికి ఒకసారి కూడా వినడం వల్ల వారికి మనోధైర్యాన్ని కల్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ కార్యక్రమం ఏర్పాటు చేయాలని, టామ్కామ్ మరియు న్యాకులను బలోపేతం చేయాలని చెప్పి అనుకుంటే ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, వలస తాత్కాలికమైనందున గల్ఫ్ ఎన్ఆర్ఐలకు సంబంధించి కుటుంబాలకు ఈ రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి కార్డు కాపీలను సరళీకృతం చేసి వారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తూ, నా నియోజకవర్గం సంబంధించి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని వేములవాడలో ప్రతి నెల కూడా 100 పైన ఆపరేషన్స్, అదేవిధంగా 100 పైన చైల్డ్ అండ్ మదర్కి సంబంధించి మాతా శిశు కేంద్రానికి సంబంధించినటువంటి ప్రసవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అక్కడ 50 పడకల ఆసుపత్రి కావాలని చెప్పి ప్రతిపాదన పంపించడం జరిగింది. అది ఎంసీహెచ్గా అది ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతూ, ఇంకొకటి ఈ పల్లెదావ మినిస్టర్ గారు ఇప్పుడు అప్పుడేమో అరణ్య రోదన, ఇప్పుడు ప్రజాపాలన అయితే ఒక పల్లె అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు మీకు ప్రత్యేక ధన్యవాదాలు.
ఓకే, హరీష్ రావు గారు మీరు చెప్పినట్టు సూచన పాటిస్తున్నారు, మీరు కూడా ఇదే విధంగా సూచన పాటించాలని. ప్రవాసీ భారతీయులకు సంబంధించి ఇప్పటికే ప్రజాభవన్లో ప్రతి నెల ప్రజా విజ్ఞప్తులు అంటే ప్రవాసీ భారతీయుల సమస్యల్ని వినడానికి ఒక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అది కాక ఎటువంటి చర్యలైనా కూడా ప్రవాసీ అంటే ఎక్కడైతే బయట ఎన్ఆర్ఐస్ ఉన్నారో అంటే గల్ఫ్ పర్టికులర్లీ లేబర్కి సంబంధించి అదే టైం కామ్ను కూడా పటిష్టవంతం చేస్తూ విదేశాల్లో ఉన్న అవకాశాలన్నింటినీ వివిధ జిల్లాల్లో క్యాంప్స్ నిర్వహించి కూడా వారికి అవసరమైతే ట్రైనింగ్స్ భాష కూడా నేర్పి వారికి బయట చాలా అవకాశాలు ఉన్నాయి చాలా దేశాల్లో. ప్రజలను మీ ద్వారా కోరేది ఏంటంటే ఎవరైనా కూడా ఈ టైం కామ్ ఏజెన్సీ ద్వారా మాత్రమే పోయే ప్రయత్నం చేయండి, బోగస్ ఏజెన్సీ ద్వారా వద్దు. ప్రభుత్వమే నేరుగా మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధానమైనటువంటి ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తుందనే మాటని సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. The House is urgent to meet again at 10 a.m. on Thursday, the 2nd January 2026. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యారు. దివంగత సభ్యులకు అసెంబ్లీ సంతాపం తెలిపింది. మాజీ ఎమ్మెల్యేలు రామరెడ్డి, దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సీఎం రేవంత్ కరచాలనం చేశారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి రేవంత్ అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ మిగతా సభ్యుల కంటే ముందుగా వెళ్లి సీట్లో కూర్చున్నారు. కేసీఆర్తో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కరచాలనం చేశారు. కాంగ్రెస్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. తొలి రోజు సభలో కొన్ని నిమిషాలే ఉన్నారు కేసీఆర్. సభకు వచ్చిన కొద్దిసేపటికే కేసీఆర్ వెళ్లిపోయారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కుల్దీప్ సింగ్ సెంగార్ కు నోటీసులు జారీ చేసింది. ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇటు కుల్దీప్ సింగ్ సెంగార్ కు నోటీసులు జారీ చేసింది.
ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కుల్దీప్ సింగ్ సెంగార్కు నోటీసులు జారీ చేసింది. ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కుల్దీప్ సింగ్ సెంగార్కు నోటీసులు జారీ చేసింది. ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కుల్దీప్ సింగ్ సెంగార్కు నోటీసులు జారీ చేసింది. ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కుల్దీప్ సింగ్ సెంగార్కు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కుల్దీప్ సింగ్ సెంగార్కు నోటీసులు జారీ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, బెయిల్ మంజూరైన తర్వాత బెయిల్ కు సంబంధించి సుప్రీంకోర్టు కొంత కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన పాటు ఉన్న రేప్ కేసు ఇన్సిడెంట్ ఏదైతుందో దానికి సంబంధించి సుప్రీంకోర్టు కాసేపటి క్రితమే కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తర్వులపైన సుప్రీంకోర్టు స్టే ఇస్తూ కూడా కుల్దీప్ సింగ్ సెంగార్ ఏదైతే ఉన్నారో అతనికి నోటీసులు జారీ చేస్తూ కూడా కాసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా కూడా ఉన్న రేప్ కేసుకు సంబంధించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో అతను ఆ నిందితుడికి బెయిల్ రావడం అనేది చాలా కీలకం. ఆ బెయిల్ రావడం పైన ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ కి సంబంధించి పోలీసులు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతుందో దానికి సంబంధించి రెండు వైపులా కూడా వాదనలు విన్న తర్వాత ధర్మాసనం కీలకంగా ఆదేశాలు జారీ చేసింది. స్టే విధిస్తూ కూడా అంటే ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతుందో ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ పైన స్టే విధిస్తూ కూడా కాసేపు క్రితమే ఆదేశాలు జారీ చేయడంతో పాటు కుల్దీప్ సింగ్ సెంగార్ కు నోటీసులు జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే ఇచ్చింది. రైట్, థ్యాంక్ యూ మధు. ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కుల్దీప్ సింగ్ సెంగార్కు నోటీసులు జారీ చేసింది. ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కుల్దీప్ సింగ్ సెంగార్కు నోటీసులు జారీ చేసింది.
రైట్ ఇటు ఉన్నావ్ రేప్ కేసుపై అయితే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సుప్రీంకోర్టు ఎలాంటి కీలక ఆదేశాలు జారీ చేసింది కేసుకు సంబంధించి? చాందీ, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే మరి ముఖ్యంగా ఈ కేసు సంబంధించి ఇది ఎందుకు ఇంత కీలకం అవుతుంది దేశంలో అంటే, ఇది ఒక రాజకీయ అధికార దుర్వినియోగంతో పాటు న్యాయస్థానం మధ్యలో ఈ అంశాన్ని చాలా బలంగా ఉందని చెప్పాలి. మైనర్ల పైన, లైంగిక నేరాల పైన వ్యవస్థలు మొత్తం వైఫల్యాలు అవుతున్నాయి అని చెప్పడానికి కూడా ఈ కేసు ఒక ఉదాహరణ అని చెప్పాలి. అయితే దీంట్లో అటు ప్రజల ఒత్తిడి ఒకవైపు ఉన్నది, ఇటు మీడియా పాత్ర కూడా చాలా తీవ్రంగానే ఉంది. అయినా కానీ ఈ కేసు విషయంలో ఆ ఎమ్మెల్యే ఎవరైతే అప్పుడు కుల్దీప్ సింగ్ ఉన్నారో, కుల్దీప్ సింగ్ అప్పుడు జీవిత ఖైదు కూడా 2019లోనే కోర్టు విధించడం జరిగింది. బాధితురాలకు భారీ పరిహారం ఇచ్చారు, కుటుంబానికి భద్రత కూడా కల్పించడం జరిగింది. అయితే మరి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో చాలా సంచలనంగా మారినటువంటి కేసు ఈ ఉన్నావ్ రేప్ కేసు. అంటే అక్కడ 2017లో ఉన్నావ్ అనేది ఉత్తరప్రదేశ్ లో ఒక జిల్లా. సో ఆ జిల్లాలో మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగింది. ఆ అత్యాచారం చేసినటువంటి వ్యక్తి కూడా అప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్. సో అంటే ఆ కేసు అప్పుడు ఫైల్ చేయడానికే చాలా సమయం తీసుకున్నారు. కేసు నమోదు చేయడానికే చాలా ఆలస్యమైంది. బాధిత కుటుంబం పైన కూడా చాలా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. మోరోవర్ బాధితురాల తండ్రి కూడా పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు చనిపోయారు. సో ఇది కూడా దేశవ్యాప్తంగా ఒక ఆగ్రహానికి కారణమైనటువంటి పరిస్థితి. సో తన తండ్రి పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉండగానే చనిపోవడం కూడా చాలా తీవ్రంగా మారినప్పుడు బాధితురాలి బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ బంధువుల పైన దాడులు జరిగినాయి. బంధువులకు రోడ్డు ప్రమాదాలు జరిగినాయి. కార్లు లేదంటే ట్రక్కులు లాంటివి ఇవన్నీ కూడా కుటుంబం పైన ఢీకొట్టడం జరిగినాయి. సో ఇది చాలా తీవ్రమైనటువంటి మలుపులు తిరిగిందనే చెప్పాలి. సో అట్లాంటి నేపథ్యంలోనే ఈ కేసు విషయంలో అటు మీడియా కానీ ఓవరాల్ గా మొత్తం సమాజం రెస్పాండ్ అయింది. దీంట్లో న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి జోక్యం కూడా పెరిగింది. ఆ తర్వాత న్యాయపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. కేసును సిబిఐకి అప్పగించారు. ఆయన 2019లో కుల్దీప్ సింగ్ సెంగార్ కు జీవిత ఖైదు విధించడం జరిగింది. సో బాధితుల కుటుంబానికి కూడా నష్టపరిహారం అయితే అందించడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే ఈ కేసును అంటే కేసు నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు పైన స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. కుల్దీప్ సింగ్ కు ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ను కూడా సుప్రీంలో సవాల్ చేసింది సిబిఐ. సో ఇట్లాంటి నేపథ్యంలో 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశం ఇవ్వడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ ఇది చాలా పొలిటికల్ టర్న్స్ తో పాటు చాలా మలుపులు తిరిగినటువంటి కేసు. ఆ కుటుంబ సభ్యుల పైన అటాక్ జరిగినాయి. ఆ కుటుంబంలో సభ్యుడు తండ్రి చనిపోవడం పోలీస్ కస్టడీలోనే. అందుకే దేశం మొత్తం కూడా ఈ కేసు విషయంలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. కొంత ఒక హైప్ కూడా పెరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.